ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీస్ చేస్తారు. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు లావణ్య. లావణ్య, ఎక్కడి నుంచి వస్తున్నావు? లావణ్య, వికారాబాద్ నుంచి. వికారాబాద్, వెరీ గుడ్. సో ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. అన్ని కూడా పాఠం అప్పచెప్పినప్పుడు నా పేరు లావణ్య, నేను వికారాబాద్ నుంచి వచ్చాను. ఏ గ్రూప్? ఆర్ట్స్. ఆర్ట్సా, వెరీ గుడ్. సో మరి ఈ రోజు ఏం వంట చేస్తున్నావు? ఆలు వంట కూడా మర్చిపోయింది. ఆలు దోసకాయ మసాలా. ఆలు దోసకాయ మసాలా. ఓకే, సో ఆలు దోసకాయ మసాలా చేస్తుంది లావణ్య. హలో అండి. హలో, మీ పేరేంటి? ఫస్ట్ లెట్ మీ గివ్ దిస్ ఫ్లవర్ టు యు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటి? నా పేరు కుమారి. కుమారి గారు, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తిరుమలగిరి, లాల్ బజార్ ఏరియా. అది తెలుగు వచ్చా కుమారి? తెలుగు వచ్చు కానీ బట్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ వాస్ టీచింగ్ సిన్స్ 16 years ఇన్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, సో మీ మదర్ టంగ్? మదర్ టంగ్ తెలుగునే. తెలుగునే. సో శుభ్రంగా కాసేపు మీ టీచింగ్ స్కిల్స్ పక్కన పెట్టేసేసి మీకు సాధ్యమైనంత తెలుగులో మాట్లాడారు. అంటే ఎందుకు మీకు తెలుగు? అంటే తెలుగు ఐ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఆల్సో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అకాడమీ అనమాట. ఓకే, సో ఐ యూస్ టు టాక్ టు పేరెంట్స్ యాజ్ వెల్ as స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్. ఏం పర్లేదు, మన ప్రేక్షకులందరూ అచ్చ తెలుగు వాళ్ళు. సో కాబట్టి మీకు వచ్చిన తెలుగు మాట్లాడండి, ఏమన్నా రాంగ్ ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు వంట? ఈ రోజు క్యాప్సికమ్ స్ప్రింగ్ రోల్స్. క్యాప్సికమ్ స్ప్రింగ్ రోల్స్. ఓకే, ఫింగర్ రోల్స్, క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్. ఓకే, సో మీరు స్నాక్, నువ్వేమో మసాలా కర్రీ. ఓకే ఓకే మేడం, ఈవిడ ప్రార్థన చేసుకుంటున్నట్టుంది లోపల. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకీ? నేను చేసేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కుమారి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం మైదా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్, ఆఫ్టర్ దిస్ తర్వాత గరం మసాలా, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఓకే, అంటే సరిపడిన, నెక్స్ట్ చిల్లీ పౌడర్. సో అన్ని వేసి మిక్స్ చేసేసుకోవాలి. అన్ని వేసేసి కొంచెం జారుగా చేసుకోవాలి. బజ్జీ పిండి లాగా. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా? నో, ఐ వాంట్ వాటర్ కావాలండి. ఓకే, సో మామూలు బజ్జీ పిండిలా మిక్స్ చేసి. బజ్జీ పిండి అంటే లూజ్ గానే ఉండాలండి, ఇది టైట్ గా ఉంటే స్టిక్ అయిపోతుంది అనమాట. కొంచెం అయినా అయితే అంటే యూనిఫామ్ గా ఎక్కడా కూడా మీకు ఉండలేకుండా కలిపేసుకుని యూనిఫామ్ గా థిక్ గా వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీటిని డిప్ చేసుకుంటాం అనమాట. పీసెస్ క్యాప్సికమ్ హౌ మెనీ వాంట్ అవి చేసుకోవచ్చు. ఓకే, మనకి కరెక్ట్ టెక్స్చర్ వచ్చిందండి ఇప్పుడు. ఓకే, సో దీనిలో ఏం చేస్తామంటే డిప్ చేస్తామట పీసెస్. ఓకే, తర్వాత దీనికన్నా ముందు ఫస్ట్ వీ హావ్ టు ఏం చేయాలంటే బ్రెడ్ పౌడర్ ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ కొంచెం దీనిలో ఆల్రెడీ నేను సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. బ్రెడ్ పౌడర్ కొంచెం స్పైస్ రావడానికి. అంటే రోల్ చేస్తాం దీనిలో. తర్వాత ఆ ప్లేట్ కూడా దగ్గర పెట్టి ఓకే, ఇది దీనిలో కొంచెం రోల్ చేసుకుంటాం అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు దీనిలో డిప్ చేయాలి. అది గ్లోవ్స్ వేసుకోవాలంటే మరి ఇప్పుడు చేత్తో వేసేసుకుంటారా, స్పూన్తో వేస్తారా? లేదు, చేత్తో వేసేస్తాను. ఓకే, ఇప్పుడు కొన్ని పీసెస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇట్లా డిప్ చేసేసుకోవాలి ఫస్ట్. ఈ బ్యాటర్ ఏమైతే ఉందో అది కొంచెం పట్టుకుంటుంది దానికి. సో దీన్ని ఏం చేయాలంటే పిండిలో రోల్ చేస్తాం అనమాట లైట్ గా, జస్ట్ అంటే బ్రెడ్ కొంచెం ఇట్లా తిప్పడానికి. ఎక్కువ మళ్ళీ స్టిక్ అయినా కూడా లోపలిది ఇదైపోతుంది, స్పైస్ దానికి టేస్ట్ మారిపోతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం పిండి బాగా దీనికి పట్టాలండి. అంటే వన్ సైడ్ కొంచెం ఇది పట్టడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి. ఓకే, బ్రెడ్ మాక్సిమం ఎంతవరకు అది తీసుకోగలుగుతుందో అది తీసుకుంటున్నట్టు. కొంచెం థిక్గా కట్ చేసుకుంటే యాక్చువల్గా ఇంకా థిక్గా అంటే ఎక్కువ లోపల పచ్చిగా అయిపోతుంది అనమాట. వేగట్లేదు, అది వేగట్లేదా? సో ట్రైడ్. ఓకే ఓకే, అందుకని కొంచెం మళ్ళీ ఇట్లా చేస్తే బాగా అవుతుందండి. సో మీరేంటంటే ప్రిన్సిపల్ గా ఫస్ట్ ఐ గాట్ గవర్నమెంట్ జాబ్ బిఫోర్ మై మ్యారేజ్, బట్ మా హస్బెండ్ బ్యాంక్ మేనేజర్ అండి. ఓకే, సో ఆయన జాబ్ రీత్యా మేము ఒరిస్సా అట్లా ఉన్నాం అనమాట.
వేరే places. అండ్ బాంబే. సో నేను జాబ్ గవర్నమెంట్ లో జాయిన్ అవ్వలేదు. మీరు మళ్ళీ ముందు అందులోనే వేస్తున్నారు, ఇందులో కదా వేయాలి మనం. ఇంకొకసారి వేద్దాం. ఓకే ఓకే. సో అప్పుడు ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. హైదరాబాద్ ఆయన నేటివ్. వచ్చేసిన తర్వాత అలాంగ్ విత్ మై డాటర్ ఐ వర్క్డ్ యాజ్ 10th క్లాస్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. ఆమె 10th క్లాస్ వరకు నేను చేశాను. మాట్లాడుతూ ఇలా వేసేసాను నేను. అదే ఇందని చెప్తున్నాను. సో అదే అయితే ఆ తర్వాత ఏమైందంటే మేము అగైన్ జాయిన్ ఇన్ ఇంటర్మీడియట్. అప్పుడు వైస్ ప్రిన్సిపల్ గా పనిచేసాను చైతన్య కాలేజ్ లో. నౌ ఐఎమ్ రన్నింగ్ మై ఓన్ ఇన్స్టిట్యూషన్. ఓ నైస్. ఓన్ హౌస్ మాది. పైన అకాడమీ రన్ చేస్తాను మ్యాథ్స్ అండ్ ఇది. సో మ్యాథ్స్ ఫిజిక్స్ ఫర్ 10th క్లాస్ అండ్ 9th క్లాస్. Now I'm having 20 children. Oh nice. So my daughter is now in IBM as software. Oh సూపర్. ఒకతేనా పాప? ఒకతే పాప అండి. ఏం పేరు మీ వారి పేరు? మీ పాప పేరు పి వేణుగోపాల్, పాప పేరు సాయి ప్రియాంక. సో ఈ వేగినవి తీసేద్దామా? తీసేయండి. అంటే తిక్కగా కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం లోపల అది ఎట్లా ఉందంటే సెమీ బాయిల్డ్ గా వస్తున్నాయి అనమాట. ఇదైతే ఫుల్ బాయిల్ అయితే వస్తాయి ఇవి. యాక్చువల్ గా క్యాప్సికమ్ సెమీ బాయిల్డ్ గా ఉన్న నాకు ఇష్టం బేసిక్ గా. సో అలా కూడా ఇది చాలా బాగుంది. అలా ఇష్టపడే వాళ్ళు కొంచెం తిగ్గా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మరి మనకి సన్నగా అయిపోయాయి కదా. సో అది కొంచెం దాంట్లో ఫ్రై అయ్యి ఇదేసరికి ఊడిపోతుంది. మా స్టూడెంట్స్ అందరికి ఒక్కసారి హాయ్ చెప్పరా? తప్పకుండా. వాళ్ళకి తెలుసు ఈరోజు లక్కీగా హాలిడేని అడిగాను నేను. ఓకే. సో వాళ్ళకి చెప్పేసి వచ్చేసారనమాట చక్కగా. ఈ రోజు యాక్చువల్ గా రిహార్సల్ ఉండే మా యాన్యువల్ డే, అది పోస్ట్ పోన్ చేసుకున్నాం మేము. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో కుమారి గారి స్టూడెంట్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. అట్లాగే మా వారికి మా పాపకి కూడా. ఓకే. సో వేణుగోపాల్ గారికి అండ్ మీ పాప పేరు ఏంటన్నారు? సాయి ప్రియాంక. సాయి ప్రియాంక, మీ ఇద్దరికి కూడా నా తరపు నుంచి హాయ్. ఐఎమ్ MSc గోల్డ్ మెడలిస్ట్ అండి. వావ్ సూపర్. సో కుమారి గారు ఇదిగోండి మీ క్యాప్సికమ్ ఫింగర్స్. నౌ కార్వింగ్ చేసి ఈ కార్వింగ్ మాత్రం కంప్లీట్ గా రాజు గారి ఇన్స్పిరేషన్ మేము. అవునా? వెరీ గుడ్. తర్వాత అభిరుచి కూడా రెగ్యులర్ నేను ఐఎమ్ ద వాచర్ ఆఫ్ అభిరుచి. ఓకే. చాలా 50 రెసిపీస్ రాసి పెట్టుకున్నాను ఇవి. మా ఈ మధ్య 3000 ఎపిసోడ్స్ అయిపోయాయి. చూసాను, అది కూడా చూసాను. చూసారా? ఓకే. క్రిస్పీ క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్. నైస్. క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్ తయారు చేసే విధానం: బ్రెడ్ పౌడర్ లో కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలని మైదా మిశ్రమంలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్ రెడీ. క్యాప్సికమ్ ఫింగర్ రోల్స్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగున్నాయండి, కరకరలాడుతూ. యాక్చువల్గా టమాటా సాస్ కూడా వేయాలి, దాంతో తీసుకోవచ్చు సైడ్ గా టమాటా సాస్. టేస్ట్ అయితే బాగుంది. సో క్రంచీనెస్ అదంతా కూడా మనం పైనుంచి కొంచెం క్రంచీనెస్ గా ఉండే లోపల కొంచెం అంటే క్యాప్సికమ్ మీరు చెప్పారు కదా చేసేప్పుడు, సో అలా కొంచెం హాఫ్ డన్ అయినా మనకు బాగానే ఉంటుంది. మనకు బాగా అదే అంటే తినే వాళ్ళకైతే హ్యాపీగా క్యాప్సికమ్ ఆ క్రంచీనెస్ నచ్చుతుంది. మరి పాపం ఆవిడ చేస్తే పచ్చిగా ఉందని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎవరు తిన్నట్లేరు, అందుకని చెప్పి సన్నగా కట్ చేసేసారు. ఇంకా చేస్తే కొంచెం అది ఫ్యాట్ అయ్యి సెమీ బాయిల్ లాగా వస్తుంది అనమాట. సో బాగుంది, ఐడియా బాగుంది. యాక్చువల్ గా కొంచెం ఎక్కువ క్రంచీగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి వెక్కిళ్ళు ఆగకుండా వేధిస్తూ ఉంటాయి, ఎంతసేపు వెక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు కొద్దిగా అల్లం రసం తీసుకుని దానికి కొద్దిగా తేనె కలుపుకుని ఈ రెండింటిని కనుక తీసుకున్నట్లయితే వెక్కిళ్ళు వెంటనే తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
పాత్రలు తోముకునే విషయానికి వస్తే మనం రకరకాల డిటర్జెంట్లు వాడుతూ ఉంటాము, వాటి వల్ల పాత్రలు క్లీన్ అవుతూ ఉంటాయి. ఇక రాగి ఇత్తడి పాత్రల విషయానికి వస్తే ఈ డిటర్జెంట్స్ వల్ల ఇవి అంత శుభ్రంగా పోవు, మురికి ఇంకా ఉండనే ఉంటుంది, మచ్చలు మరకలు లాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వాడేసిన నిమ్మ చెక్కను తీసుకుని దాంతో కనుక వాటి మీద శుభ్రంగా మరకలు ఏవైనా ఉన్నట్లయితే వాటి మీద శుభ్రంగా తోముకున్నట్లయితే ఆ మరకలన్నీ కూడా పోతాయి.